నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మొత్తానికి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు గమనిస్తే అనేక పరిణామాలు, కీలక పరిణామాలు మనకు చోటు చేసుకున్నాయి. నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వాళ్ళు కనీసం అసెంబ్లీలో కనిపించకుండా పోయారు. అసలు 2 చోట్ల పోటీ చేసే ఒక చోట్ల గెలవలేదు అని హేళన చేసిన వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియదు. ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా వై నాట్ 175 అని నినాదంతో ముందుకెళ్ళినటువంటి వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అదేవిధంగా ఒక్క సీటుతో గట్టెక్కచ్చేమో, లేకపోతే చెప్పలేం, టైట్ ఫైట్ ఉంటుంది, చాలా కష్టం అనుకున్న టీడీపీ మాత్రం భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరొక వైపు జనసేన అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. వైసీపీ నేతలతో అయితే పడరాని మాటలు కూడా పడ్డారు. ఆఖరికి ఆయన వ్యక్తిగత జీవితం మీద కూడా తీవ్రస్థాయి విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అలాంటి వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో తెలియదు. అన్ని మాటలు పడి పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నిజంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చాలామందికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ప్రజల్లోనే తిరిగారు. ఆయన స్పీచ్ని కూడా చాలామంది అవహేళన చేశారు. ఆవేశంతో మాట్లాడతాడు, ఊగిపోతాడని. ఆ ఆవేశమే ఈరోజు ఆయన్ని నిలబెట్టింది. నిజంగా బంపర్ మెజార్టీని, దాదాపు 75,000 పైచిలుకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2019లో ఒకసారి మనం గమనించినట్లయితే వైసీపీ 151 సీట్లు దక్కించుకునే ప్రపంచం సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు కూడా ఊహించారు. నిజంగా అదొక చరిత్ర. ఖచ్చితంగా వైసీపీ 2019లో చరిత్ర సృష్టించింది. 2024లో కూడా వైసీపీ చరిత్ర సృష్టించింది, 11 సీట్లకు పరిమితమై. కానీ అంత దారుణమైన ఓటమి వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. కాస్త ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది, 40-50 సీట్లన్నా వస్తాయని చెప్పి చాలా సర్వేలు కూడా చెప్పాయి. కానీ తీరా చూస్తే 11 సీట్లకే వైసీపీ పరిమితం కావాల్సి వచ్చింది. దాంట్లో చాలా కొద్ది మంది మాత్రమే 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇకపోతే జనసేన మాత్రం 21 సీట్లు పోటీ చేస్తే 21కి 21 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందింది. అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో కైవసం చేసుకుంది. మొత్తానికి ప్రభుత్వం అయితే కొలువుదీరింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు కూడా మనం అసెంబ్లీలో చూసాం, అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. ఒకసారి మనం నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2019లో వైసీపీ ప్రభుత్వం 10కి 10 స్థానాలు క్లీన్ స్వీప్ చేసి నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయాన్ని లెక్కించింది. కట్ చేస్తే 2024లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి టీడీపీ 10కి 10 స్థానాలు కైవసం చేసుకొని మరో రికార్డు సృష్టించింది. ఇలా ఎలక్షన్స్ ఎక్కడ చూసినా కూడా రికార్డుల మోతగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా జరిగిందో చూద్దాం. పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన పొంగూరు నారాయణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను సభ నియమాలకి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదల్ని పాటిస్తానని, సాంప్రదాయాల్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి అనే నేను సభ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన ప్రశాంతి వేమిరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సభా సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అను నేను సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ పాశ్యం సునీల్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాశ్యం సునీల్ కుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సురేష్ కాకర్ల అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కాకర్ల సురేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కురువళ్ళ రామకృష్ణ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని
శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కురుగొండ్ల రామకృష్ణ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కురుగొండ్ల రామకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నెలవల విజయశ్రీ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన నెలవల విజయశ్రీ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో ఇది మొత్తానికి టీడీపీ గవర్నమెంట్ కొలువు తీరింది. అయితే చాలా హామీలు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్. నిజంగా హామీలు కనుక నిలబెట్టుకోలేకపోతే 2029లో ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ ప్రస్తుతానికైతే మాత్రం మరొక వైపు హామీల గురించి ఎందుకు ఇంత ఆలోచించాల్సి వస్తుందంటే ఆల్రెడీ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్ కదా, అప్పుల్లో కూడా కూరుకుపోయింది. మరి అప్పుల నుంచి గట్టెక్కి రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ విధంగా గాడిన పెడతారు అనే చర్చ సర్వత్రా నెలకొంది. ఎక్కడ పెట్టినా కూడా ఇదే టాపిక్ మనకు కనిపిస్తుంది. సూపర్ 6 అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, వాలంటీర్లకి 10,000 జీతం అన్నారు, దానికి తోడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ 15,000, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. కానీ ప్రజల మనసు గెలుపొందిలు ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు. మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఈ హామీలు నెరవేర్చాలి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా హామీలు ఇచ్చారు. 99% మేము హామీలు నెరవేర్చామని వెళ్ళినా కూడా ప్రజలు ఆయన్ను ఆమోదించలేదు. కానీ టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం 2029లో చూడాల్సి వస్తుంది. ఇంకా అప్పటికి జనసేన ఇంకా బలమవుతుందా, లేకపోతే ఎలా ఉంటుంది, ఈసారి ఎవరికి వాళ్ళు సపరేట్గా పోటీ చేస్తారా, కలిసి పోటీ చేస్తున్నది, అది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది మన దాని గురించి. ప్రస్తుతానికైతే మాత్రం ఇచ్చిన హామీలు ఖచ్చితంగా టీడీపీ నెరవేర్చాలి. ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మి కూటమికి పట్టం కట్టారు. సో ప్రజలందరూ ఆ కూటమిని బాగా నమ్మారు. అదేవిధంగా వాళ్ళకి మెజార్టీ కూడా ఇచ్చారు. మరి అసెంబ్లీలో అందరూ మనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి రేపటి నుంచి లేదంటే సోమవారం నుంచి అందరూ కూడా ఇంకా జిల్లాలకు తిరిగి వచ్చేసి తమ విధుల్లో నిమగ్నం కాబోతున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తాను ఇచ్చిన హామీని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. అదేవిధంగా ప్రజల్లో ఒక మంచి నాయకులుగా నిలిచిపోదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. దిస్ ఈజ్ జోసెఫ్ సైనింగ్ ఆఫ్. బై.